నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట గ్రామంలో లింగోద్భవం పూజల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. మహాశివుని ఆశీస్సులు దండిగా నిండుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండడం వల్ల విప్లవాత్మక మార్పులు సంస్కరణలు తీసుకువస్తున్నామని అన్నారు. ముందుగా మహాశివునికి ప్రత్యేక అలంకరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. శ్రీ పార్వతీ సమేత కైలాస స్వామికి అభిషేకం అర్చనలు చేశారు. ఓంకారనాదంతో కృష్ణపేట గ్రామం దద్దరిల్లింది. శ్రీకాకుళం రూరల్, గార, పోలాకి, నరసనపేట మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జిల్లాలో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షణ అధికారి ఈ మేరకు చరవాణిలో మాట్లాడి జిల్లా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా నీటి ఎద్దడి ఎదురయ్యే గ్రామాలను గుర్తించి అక్కడ ఉన్న రక్షిత మంచినీటి పథకాలను మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ఉద్దానం ప్రాంతానికి త్రాగునీరు అందిస్తున్న ప్రధాన రక్షిత మంచినీటి పథకం పనితీరును మంత్రివర్యులు అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో ఇతర మండలాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బోరుబావులు మరమ్మతు చేపట్టాలని సూచించారు. త్రాగునీటి అవసరాలకు నిధుల కొరత లేదని, ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శ్రీకాకుళం జిల్లా అంతటా ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 5035 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 1619 మంది ఉండగా పురుషులు 3416 మంది ఉన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్లు గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైందని, ఉదయం 11 గంటలకు 33% పోలింగ్ పూర్తయిందని కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎన్నికల బ్యాలెట్ బాక్సులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు తరలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని, ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓటు వేస్తున్నారని అన్నారు. జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పోలింగ్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా, ఇది శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం అండ్ విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలు అంటే యాక్చువల్ పోలింగ్ ప్రొసీజర్, ఓటింగ్ ప్రొసీజర్ ఈ రోజు పొద్దున 31 పోలింగ్ స్టేషన్స్లో శ్రీకాకుళం డిస్టిక్లో మొదలైంది. చాలా ప్రశాంతంగా ఇప్పటివరకు ఒక 23 ఇప్పటివరకు అంటే 10 గంటలకి, పొద్దున 10 గంటలకి 23% ఓటింగ్ కంప్లీట్ అయింది. దీంట్లో మన ఆర్డీఓస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, అదే నోడల్ ఆఫీసర్, ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ ఆ స్థాయిలో ఉండి వాళ్ళ పర్యవేక్షణలో అంతా ఈ ఓటింగ్ ప్రొసీజర్ జరుగుతుంది. మన శ్రీకాకుళంలో 31 పోలింగ్ స్టేషన్, అలాగే 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్, అది నిన్ననే డిస్ట్రిబ్యూషన్ పని అయిపోయింది. ఈ రోజు రిసెప్షన్ సెంటర్ అదే స్థానంలో అంటే మన డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో శ్రీకాకుళం, పలాస, అలాగే టెక్కలిలో ఈరోజు మనం రిసెప్షన్ సెంటర్స్ కూడా మనం పెట్టాం. ఓటింగ్ ప్రొసీజర్ ఈ 4 వరకు, సాయంత్రం 4 గంటల వరకు ఈరోజు ఉంటుంది. సో 4 గంటలకి మ్యాక్సిమం అయితే అక్కడ ఓటర్స్ ఉండిపోయారంటే 5 o'clock వరకు ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే బస్సులో ఎక్కి రూట్ ఆఫీసర్ ద్వారా మనం ఈ అన్ని పోలింగ్ పార్టీస్ రిసెప్షన్ సెంటర్కి ఈరోజు సాయంత్రం అక్కడక్కడ రిసెప్షన్ సెంటర్స్ వరకు చేరిపోతాయి. అక్కడ ఇంకొకటి ఒక 2-3 అవర్స్ అక్కడ ఇంకా రిసెప్షన్ సెంటర్లో పని ఉంటుంది. మరి ముఖ్యంగా అక్కడ పోల్డ్ బ్యాలెట్ పేపర్, ఇది కాకుండా నాన్ స్టాట్యూటరీ ఈ మెటీరియల్ అది కూడా కలెక్ట్ చేయడం, ఇది కాకుండా అక్కడ అంతా ఒక క్లోజ్డ్ వెహికల్లో డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడి నుంచి
విశాఖపట్నంలో ఉన్న ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పెట్టడం జరిగింది. అక్కడికి ఈరోజు రాత్రి 1 గంట 2 గంట లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు ఆర్డిఓస్ పర్సనల్గా వాళ్ళు ఈ ఓల్డ్ మెటీరియల్ అంతా విశాఖపట్నం తీసుకువెళ్తారు. దెన్ తర్వాత మనకి కౌంటింగ్ ప్రొసీజర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా సాగుతుంది. ఈరోజు మన ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, అది ప్రైవేట్ అనొచ్చు లేకపోతే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు, మనం సెలవు వచ్చాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ముందుగా రండి, మీ ఓట్ హక్ మీరు వినియోగించండి. ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం తరఫున ఒక కంట్రోల్ రూమ్ కానీ తర్వాత ప్రతి ఒక్క 31 పోలీస్ స్టేషన్లో ఈ ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, 2 లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంతా మనం చేసాము. పోలింగ్ పార్టీస్లో టోటల్ ఒక 4 ఉన్నారు. 4తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్, ఇంకొకటి పోలీస్ ఆఫీసర్ కూడా పోలింగ్ పార్టీస్లో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఒక 12 o'clockకి వస్తుంది. అదే కూడా మీడియా మిత్రులకి అప్పటికప్పుడు 2 అవర్స్లో మనం చెప్తాము. సో కాబట్టి ఇప్పటివరకు ఏం ఇష్యూ రాలేదు. ఎటువంటి ఇష్యూ వస్తే మన ఆర్డిఓస్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో రెడీగా ఉన్నారు. కంట్రోల్ రూమ్ కూడా డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం ఏర్పాటు చేశాము. సో కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ శ్రీకాకుళం నగరంలోని ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిలో కేవలం 758 గ్రాములు కలిగిన నవజాత శిశువుకు అరుదైన మెరుగైన వైద్య సేవలు అందజేసి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ మేరకు ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాడాన రామకోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన చంద్రికకు గర్భధారణ సమయంలో కవలలు ఉండడం, 7 నెలలు నిండగానే తల్లికి ఉమ్మునీరు తక్కువగా ఉండడం, బీపీ తగ్గిపోవడంతో అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. బేబీ 1 kgకి పైగా బరువు ఉండగా బేబీ 2 కేవలం 758 గ్రాముల బరువుతో జన్మించిందని తెలిపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ వైద్య బృందం అత్యుత్తమైన వైద్య సేవలు అందించి తల్లిదండ్రులకు విశ్వాసాన్ని కలిగించామన్నారు. అతి తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు హాస్పిటల్లోనే అత్యాధునిక లెవెల్ 3-4 NICU సదుపాయాలతో వైద్యం అందించామని తెలిపారు. 358 గ్రాములతో జన్మించిన ఆ శిశువుకు మెరుగైన వైద్య సేవలు అందించి నెల రోజుల్లోనే తల్లిదండ్రులకు అందజేశామన్నారు. ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిలో నవజాతి శిశువుల రక్షణకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందజేసినందుకు కావలసిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా శిశువు తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చామని, తమ పాప బతుకుతుందని ఆమె అనుకోలేదని తెలిపారు. ఇక్కడి వైద్యులు, నర్సులు అందించిన సహకారంతో తమ బిడ్డ మరలా తమ చేతిలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి, హాస్పిటల్ నర్సింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, డాక్టర్ సుందర్, PRO అసోసియేషన్ అధ్యక్షులు రాజు, హాస్పిటల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బేబీ డిశ్చార్జ్ యూజువల్గా 1 kg ఉన్న బేబీ కూడా మధ్యలోనే ఒక 15 days ఒక 10 days తర్వాత చాలా కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చి డెత్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. 1 kg బేబీలో ఒక 10-15 వరకు మేము చేసి ఇచ్చాం. బట్ ఇది ఎందుకు స్పెసిఫిక్గా మీ అందరికి పిలిచామంటే 750 అనేది శ్రీకాకుళంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్, అది కూడా మన శ్రీకాకుళంలోనే. సార్ అయితే విజయవాడ, వైజాగ్లో 400-500 గ్రామ్స్ బేబీని కూడా చేసి ఉన్నారు. బట్ ఆ ఫెసిలిటీస్ ఇంతవరకు ఇక్కడ లేవు. అది మన శ్రీ ఆర్కే హాస్పిటల్లో ఇప్పటి వరకు పెడుతూ ఈ బేబీని సక్సెస్ఫుల్గా ఇదే ఫస్ట్, శ్రీకాకుళంలో ఇదే ఫస్ట్ టైం 700 గ్రామ్స్ బేబీని బయటకు డిశ్చార్జ్ చేయడం అనేది. ఇంత హెల్దీగా బేబీ వెళ్ళి తక్కువ టైంలో, అంటే యూజువల్గా 2 months ముందే 28 weeks అంటే మొత్తం మనకు ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వాలంటే 38 వారాలు కంప్లీట్ అవ్వాలి. అంటే 10 వారాలు, 2.5 నెలల ముందే బేబీ బయటకు వచ్చింది. సో పొట్టలో ఉండాల్సిన ఎన్విరాన్మెంట్ అంతటినీ మనం బయట ఇంక్యుబేటర్లోని హైలీ ఎక్విప్మెంట్, అంటే చిన్న మనం పీల్చే శ్వాస కూడా బేబీకి ఇన్ఫెక్షనే. అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఇది ఒక్క డాక్టర్స్ ఒక్కటే కాదు, సిస్టర్స్ కేర్, ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనో లేకపోతే ఒక్క డాక్టర్ ఉంటేనో అయిపోదు. ఆ పక్కన ఉండే నర్సింగ్ స్టాఫ్లు కూడా మేము అలానే ట్రైన్ చేసుకొని, అంత హై రిస్క్ని కూడా చేయగలిగేలాగా ట్రైన్ చేసుకొని, సో వాళ్ళ కేర్తో మేము ఈ బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్, శ్రీకాకుళంలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకు అందరికీ ఇది కొంచెం స్పెషల్గా ఇన్వైట్ చేసి దీని గురించి చెప్పడం జరుగుతుంది. నేను చిన్నపిల్లల డాక్టర్ని, బాడాన రామకోటేశ్వరరావు.
సో ఇక్కడ ఇంక్యుబేటర్లో పెట్టి ఫస్ట్ బేబీని 10 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. సెకండ్ బేబీ చాలా తక్కువ వెయిట్ 758 గ్రాములు అంటే ఇంక్యుబేటర్లో పెట్టి ఒక 28 డేస్ పట్టింది బేబీని బయటికి పేరెంట్స్కి డిశ్చార్జ్ చేయడానికి, పేరెంట్స్కి ఇవ్వడానికి. కాకపోతే స్పెషల్ ఏంటంటే ఈ బేబీకి ఇంకా 2 మంత్స్ 3 మంత్స్ పడుతుంది చాలామందికి ఈ 758 గ్రాముల బేబీ బయటికి ఇవ్వడానికి. కాకపోతే మనం 1 మంత్ లోపే బేబీని సేఫ్గా ఇవ్వడం జరిగింది. లెవెల్ 3 లెవెల్ 4 కేర్ ఇచ్చాం. తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ లెవెల్ హెల్త్ కేర్ ఇచ్చాం. ఇక్కడ వైజాగ్ లెవెల్ ఆఫ్ కేర్ ఇచ్చాం. సో ఇవన్నీ బేబీలు వైజాగ్ వెళ్లకుండా ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో ఇలాంటి బేబీలకు కూడా ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలతో సమాంతరంగా సామాజిక సేవలు అందించే సామర్థ్యం ఒక్క స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే ఉన్నాయని, అనేక దేశాల్లో ప్రభుత్వాలకు సమాంతరంగా సేవలు అందించే ఘనత ఎన్జీఓలదేనని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ ఎన్జీఓల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రగతిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర గూర్చి సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి శాసపు జోగినాయుడు వివరించారు. అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, బివి రవిశంకర్, పిజి గుప్తాలు మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావించి ఆరోగ్య సమాజ నిర్మాణానికి బాటలు వేసే అవకాశం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలకు దక్కుతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వేతర సంస్థల కీలక కృషిని గుర్తించి సముచిత రీతిలో గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జీఓల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం 2014 నుండి వస్తుందని అన్నారు. పేదరిక నిర్మూలనకు, అసమానతలు లేని సమాజ స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి మరువరానిదని వారు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రగతిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని, గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్న సంస్థల సేవలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, గోర్ల వాసుదేవరావు, సోపేటి కొండలరావు, సుగంధం సంజీవరావు, ఎం మల్లిబాబు, మెట్ట ధనంజయ భట్ల, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మార్చి 2వ తేదీ ఆదివారం స్టార్ వాకర్స్ క్లబ్ మరియు స్టార్ వనిత వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవానికి అందరూ కలిసికట్టుగా తరలి రావాలని కోరారు. శ్రీకాకుళం మహాకుంభమేళా ముగింపు ఉత్సవాలు నేటితో ముగిశాయని బ్రహ్మశ్రీ భాస్కర భట్ల శ్రీరామ శర్మ గురువారం తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఇతర సభ్యుల సహకారంతో గత వారం రోజుల నుండి కుంభమేళా ముగింపు ఉత్సవాల పర్యవేక్షణలతో వైభవంగా జరిగాయన్నారు. ఈ రోజు మహాలింగోద్భవం, ప్రత్యేక దర్శనం, తెల్లవారుజామున బ్రాహ్మికాలార్చన, మహాపూర్ణాహుతితో మహాశివుని దర్శనం కనువింపు చేసిందని, ఈ దైవ కార్యాన్ని ఆ పరమశివుడు దగ్గర నుండి చేయించినట్లేనని తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు మాట్లాడుతూ నాగావళి నదీ గర్భం ఉమారుద్ర కోటేశ్వర ఘాట్ వేదికగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగావళి నదీ గర్భంలో విశేష కార్యక్రమాలు జరగడం ఆనందంగా ఉందని, బ్రహ్మశ్రీ భాస్కర భట్ల శ్రీరామ శర్మ గురువు గారు ఆధ్వర్యంలో బ్రహ్మికాలం నుండి సుప్రభాత సేవ, బ్రహ్మికాల అభిషేకము, అర్చనలు, యోగా సాధకులచే యోగా నిరూపణం, సామూహిక అభిషేకములు, హవనము, అర్చన, అభిషేకం జరిగాయని, 6 అడుగుల లింగ దర్శన, ప్రత్యేక పూజలు అనంతరం 108 విగ్రహాలను నదీ గర్భంలో నిమగ్నం చేశామన్నారు. ఈ కార్యక్రమం అందరి సహకారంతో జరిగిందని, ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. ఇంతటి మహోత్తర కార్యక్రమం మన జిల్లాలో, అది కూడా శ్రీకాకుళం పట్టణంలో జరగడం కుంభమేళాను దగ్గర నుండి తిలకించే భాగ్యాన్ని కల్పించారని, భక్తులు నగర పరిసర ప్రాంతాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ, జేసీఏ సన్ రైజర్స్, పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, శ్రీకాకుళం మెయిన్, గ్రీన్ సిటీ, రోటరీ, వాకర్స్, లయన్స్ క్లబ్, ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భూషణం మృగతరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వందినైనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. విశ్వశక్తిని ప్రపంచీకరణ చేసేది
విశ్వాత్మగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడే. చాలా తొందరగా మనల్ని అనుగ్రహించే శక్తి కూడా పరమేశ్వరుడికే ఉంది. అందుకే ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, లేదా ఏదైనా అనుగ్రహం పొందాలన్నా శివుణ్ణి మనం ప్రార్థిస్తాం. అందులో ఇవాళ చాలా విశేషంగా ఉన్నది ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ, మహాశివరాత్రి కలిసి ఉన్నాయి. ఈరోజు రాత్రి అన్ని గ్రహాలు కూడా ఒకే సరళ రేఖలోకి వచ్చినట్లుగా మనకి ఆకాశంలో కనిపించే అవకాశం ఉంది. అలాగా ఒకసారి చూసే అవకాశం 12 గంటల రాత్రిప్పుడు ఉంది. అటువంటి దాన్ని నదీ గర్భంలో శివుని తాలూకా అర్చన చేసుకుంటే చాలా మంచిదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాంటి నదీ గర్భం మనకి నాగావళి నదీ గర్భం లభించింది. ఇక్కడ ఈ నాగావళి నదీ గర్భంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పించాం. దీనికి లయన్స్ క్లబ్ సెంట్రల్ వాళ్ళు, శ్రీకాకుళం వాసవిలు వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. దానికి ఉదయం కార్యక్రమం యోగా సాధకులందరూ కూడా వాళ్ళు యోగ నిరూపణ చేశారు. తర్వాత మనకి ఇక్కడ చక్కగా జరిగినటువంటి కార్యక్రమాల్లో అద్భుతంగా ఉదయం మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు జరిగాయి, హోమాదులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రంతా కూడా ఈ కార్యక్రమాలు ఇలాగా జరుగుతూనే ఉంటాయి. వస్తున్నారు, వెళ్తూ ఉంటారు జనాలు. మనం జనాల కోసం కాకుండా ఈ రెండు పాయల మధ్యలో కార్యక్రమం జరగడం అనేటువంటిది భగవత్ సంకల్పము. దాన్ని ఎక్కువ ప్రాణశక్తి ఇక్కడ ఇస్తుంది. మృతుడు మజ్జి రమేష్ ను అతని భార్య శశి హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈ మేరకు బుధవారం సబ్ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 23వ తేదీన స్థానిక హట్కో కాలనీలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. భార్యాభర్తల గొడవల కారణంగా ఇంటికి తాగి వస్తున్న క్రమంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలో హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని, ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ వివేకానంద, సిఐ ఈశ్వర్రావు, హెడ్ కానిస్టేబుల్ శివాజీ, కానిస్టేబుల్ రమేష్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 12 సంవత్సరాలైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఈ భర్త రమేష్ అనే అతను విపరీతంగా తాగుడు బానిస అయిపోయి బాగా తాగి రోజు రావడం, ఈ భార్యని విపరీతంగా కొట్టడం, అలాగే అనుమానించడం అనేది ఇతనికి ఒక కామన్ ఎజెండా. రోజు కొడుతూనే ఉంటాడు, తాగుతూ ఉంటాడు, తాగి రావడం, డబ్బులు అడగడం, ఇదే పని అనమాట. అదే పందాల్లో ఈవిడ మీద అనుమానం కూడా ఎక్కువ. ఎవరితోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పేసి అనుమానం. తర్వాత ఇక ఆ రోజు నేరం జరిగిన రోజు అంటే 24వ తారీఖు, ఆ రోజు కూడా డబ్బులు ఏం లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలని అడిగాడు. వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు కూడా ఏం లేకపోతే ఏదో ఇంటి దగ్గర ఏదో ఉన్నది ఇచ్చింది. తర్వాత బియ్యం ఏదో తెచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి అప్పుడే పిల్లల్ని స్కూల్కి తయారు చేసి పంపిస్తుంటే ఈ తాగిన మత్తులో పిల్లల్ని కొట్టాడు. ఆమె అడిగింది, ఎందుకు పిల్లల్ని కొడుతున్నావు, చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు కదా అని. దాంతో కోపం వచ్చి ఆమెను కూడా గట్టిగా కొట్టడం జరిగింది. ఆమె వెళ్ళి ఆ మంచం మీద కిందన పడిపోవడం. దాంతో ఈమె అతని మీద విసిగి విరక్తి చెంది బాధతో ఇంక తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అతన్ని కిందన పడేసి స్ట్రాంగులేషన్ చేసి అతన్ని చంపడం అనేది జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇచ్చాపురం మండలం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద అక్రమ గంజాయితో పట్టుబడిన 6 నిందితులను ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 47 కేజీల 480 గ్రాముల గంజాయిని మరియు 7 సెల్ ఫోన్లు ఇచ్చాపురం టౌన్ పోలీసు వారు స్వాధీనం చేసుకొని సదరు విషయంపై కేసు నమోదు చేసి 6 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. గురువారం ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశం నిర్వహించారు. కేసు వివరాలను కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వివి అప్పారావు కేసు పూర్వపరాలను తెలియజేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.